మీ జీవితంలో నీవు ఆత్మీయంగా ఎదగకుండా, జీవితంలో ముందుకు వెళ్లకుండా, నీ కెరియర్లో నువ్వు ప్రోగ్రెస్ అవ్వకుండా, నీ చదువులో నువ్వు సక్సీడ్ అవ్వకుండా నిన్ను ఏది ఆపుతుంది? వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ బ్లాకింగ్ యూ? నీ మార్గానికి అడ్డంకుగా ఉన్న కొండ ఏంటి? ఒకసారి మీ దగ్గర నోట్బుక్ పెన్ ఉంటే టేక్ సమ్ టైమ్ అండ్ రైట్ డౌన్ ద మౌంటైన్. మీకున్న మౌంటైన్. నా మౌంటైన్ అడగద్దు, నా మౌంటైన్ నాకు తెలుసు, మీ మౌంటైన్ మీకు తెలుసు. మీ ప్రక్కవారు మీ పేజీలోకి ఏం చూడరు, మీరు ఓపెన్గా రాసుకోండి మీకున్న మౌంటైన్ ఏంటో. మీ విశ్వాస జీవితంలో, మీ ఆధ్యాత్మిక రహదారిలో ఏ కొండ లేకపోతే ఏ పర్వతము మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా వెనక్కి ఆపుతుంది? కొంతమందికి అసలు ఏం తోచట్లేదు, కొండ ఏంటి అసలు, నాకు ఏ కొండలు లేవు కదా, అంత బాగానే ఉంది అని అనుకుంటున్నారు. రాసుకున్నారండి? ఏదో మీరు రాసుకున్నారు కదా. రాసుకున్న తర్వాత ఇప్పుడు మన మౌంటైన్ ఏం చేయాలో ఒకసారి ఆలోచిద్దాం. నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ ఆధ్యాత్మిక శ్రేయస్సును, నీ కెరియర్లో, నీ స్పిరిచువల్ లైఫ్లో, నీ యొక్క జీవితంలో నీ ఎదుగుదలకు అడ్డుబండగా ఉన్న కొండ ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ కొండను మనం ఐడెంటిఫై చేసాము. వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఈ కొండను మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే, సమస్యను గూర్చి మాట్లాడడం మానేసి సమస్యతో మాట్లాడడము ప్రారంభించాలి. యేసయ్య అదే చెప్పారు. ఏమనంటే కొండతో అనాలంట, కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్ము. ఇంకోటి మనం ఏం చేస్తామంటే కొండతో మాట్లాడకుండా కొండను గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎస్ ఆర్ నో?